హాయ్ అండి. ఇప్పుడు తెల్లనొక ఉప్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏటేటి కావాలో చూద్దామండి. ఫస్ట్ ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు ఈ సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి, ఇలాగ ఈ సైజులో కట్ చేసుకుంటేని. తర్వాత టమాటాలండి, 2 మీడియం సైజ్ టమాటాలు. పచ్చిమిరపకాయలు అండి, కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు. తగినంత అల్లం అండి, తగినంత కరివేపాకు, ఒక కప్పు నూకండి. ఒక కప్పు నూక, ఈ కప్పుతో ఒక కప్పు నేను తీసుకుంటున్నాను నూక. పోపులండి, పోపులు కూడా కావాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపులు వేసుకోవాలండి. అల్లం, తర్వాత పచ్చిమిరపకాయలండి, తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుకోవాలండి. తర్వాత టమాటాలండి, టమాటా వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు నేను ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. టమాటా వేసిన తర్వాత మాత్రమే ఉప్పు వేయాలండి, టమాటా బాగా ఉడుకుతుంది. టమాటా బాగా ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఉడకలేదు, చూస్తున్నారు కదండి. ఇక్కడ నాకు టమాటా బాగా ఉడికిపోయిందండి. ఇదిగోండి, ఇలా ఉడికేదాకా బాగా ఉడకబెట్టుకోవాలి టమాటాని. ఉడకబెట్టుకున్న తర్వాత నీళ్ళు వేసుకోవాలండి. అన్నీ ఇన్ని అని ఏం లేదండి, మనకి నచ్చిన నీళ్ళు వేసుకోవచ్చు. అది ఉప్మా పలచగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవాలి. ఇక్కడ నాకు పలచగానే కావాలండి, వాటర్ ఎక్కువ వేసుకుంటాను ఇప్పుడు నేను. చూసారు కదండి, ఇన్ని వాటర్ నేను యాడ్ చేసుకున్నాను. ఇంకా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, తక్కువ అయితే తక్కువ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మూత పెట్టేయాలండి, పెద్ద మంట పెట్టి. ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత వచ్చి చూద్దాం. మనం మూత పెట్టి 10 నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదండి ఎలా తిరగబడుతుందో నీళ్ళు తిరగబడ్డ తర్వాత నూక వేసుకోవాలండి. నూక కలుపుకుంటే వేసుకోవాలా, లేకపోతే ఉండకట్టేస్తుందండి. వీడియోలో చూపించినట్టు వేయండి నూక కలుపుకుంటానే. చూస్తున్నారు కదండి ఎలాగొచ్చిందో. ఇక్కడ ఇది తెల్లగా ఉంది కదండి నూక.
అది తెల్లగా లేకుండా ఉంటేనే ఉడికినట్టండి. చూస్తున్నారు కదండి, ఉప్మా రెడీ అయిపోయింది. 5 నుంచి 10 నిమిషాల్లో ఉప్మా రెడీ అండి. ఇది అంతేనండి, స్టవ్ ఆపేసుకోవడమే, అయిపోయింది ఉప్మా. చూస్తున్నారు కదండి, ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మాకు. ఇప్పుడు దీని మీద పంచదార జల్లుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చూసారు కదండి, నేను పంచదార జల్లాను. పంచదార అయితే మీకు పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి.